హనుమను అమ్మ మెచ్చుకున్నది. తనను మెచ్చుకోవడంతో పొంగిపోయాడు హనుమ. ఆమెను చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలను చూశాడు. సీతమ్మ తల్లిని మరింత సంతోష పెట్టేందుకు ఇలా అన్నాడు హనుమ. అమ్మా, ఈ రాక్షస స్త్రీలు నిన్ను బాగా బెదిరించి ఉంటారు. అనరాని మాటలు అని ఉంటాడు, పెట్టరాని పాటలు పెట్టి ఉంటారు. ఇక ఉపేక్షించను, సెలవిప్పించండి, వెళ్లి వీళ్ళందరినీ నామరూపాలు లేకుండా చేస్తాను అన్నాడు. సన్నగా నవ్వుతూ తప్పు అన్నట్టుగా తల ఊపింది సీత. నాయనా, వీళ్ళంతా పరివారు, పరాధీనులు. రాజు ఏం చెప్తే అది చేస్తారు. రాజు చెప్పింది చేయలేదనుకో శిక్షకు పాత్రులవుతారు. ఇందులో వారి తప్పేమీ లేదు. మనం కోపగించకూడదు. పాపులైనా చంపదగిన వారైనా సరే పరాధీనులను రక్షించడమే బుద్ధిమంతుల లక్షణం. తప్పు చేయని వారంటూ ఎవరూ ఉండరు. రాక్షసులు కామరూపులు. హింసించడమే వారికి సరదా. పాపమే వారి స్వభావం. వదిలే అన్నది సీత. రాముడికి తగిన భార్యవమ్మా, నీకు నువ్వే సాటి అన్నాడు హనుమ. మరి నాకు సెలవా అని అడిగాడు. వెళ్ళిరా అని అంతలోనే అడిగింది సీత. నా స్వామిని దర్శించాలని ఉందయ్యా అన్నది. లక్ష్మణుడితో సహా రాముని త్వరలోనే దర్శిస్తారమ్మా అన్నాడు హనుమ. బయలుదేరాడు అక్కడి నుంచి. వచ్చి రాముణ్ణి సమీపించాడు. ఆ సరికి రాముడు చాలా గంభీరంగా ఉన్నాడు. కళ్ళు మూసుకొని ఉన్నాడు. ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నాడు. పలకరిస్తే ప్రమాదం అన్నట్టుగా ఉన్నాడు. అయినా తెగించాడు హనుమ. ప్రభు అని పిలిచాడు హనుమ. హనుమ అని పలికాడు రాముడు. నీ గెలుపు సంగతి సీతమ్మ తల్లికి చెప్పాను స్వామి. అమ్మ ఎంతగానో సంతోషించింది. వెంటనే మిమ్మల్ని చూడాలని కోరుకుంటుంది అని చెప్పాడు హనుమ. సమాధానం లేదు రాముడి దగ్గర నుండి.